హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఫైనల్గా అయితే తమ్ముడి పెళ్ళి అయితే అయిపోయిందండి. ఇంకా తమ్ముడైతే రెంట్ ఇంట్లో ఉన్నాడు. అందుకే మొదటిసారి అయితే అమ్మగారి ఇంట్లో అయితే అడుగు పెట్టాలి కదా, అదే అత్తవారి ఇంట్లో ఉన్న పెళ్లి కూతురు. అందుకని మా మరిది నేను అయితే కారులో అయితే దంపతులకు అయితే తెచ్చేసామండి అడుగు పెట్టించడానికి. కానీ చాలా ఫన్గా ఉంటుందండి. కంపల్సరీ అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియో అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సరిగ్గా నుంచి బట్టలు తప్ప ఏం కనబడతలేదు. అక్కడే నిలబడాలి. కింద 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 నిలబడాలి. ఫోన్ సైడ్ కరెక్ట్. ఇది వేసి వస్తాను. బట్టలేసి అమ్మ ముందు ఆలు చెప్తాను. లైట్ అయిందా? ఇక్కడ లైట్ అంతా చుచ్చు అంత చుచ్చు ఎక్కడ ఉంది? అలా చుచ్చు. ఆశపడదు. జై శ్రీరామ్. ఓకే. లేదు లేదు. మంగళమని మంగళ పాడా పాడుతాను, నాకు రావాలా? మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే సరంగిదరి ముత్యాలు వాలితిలు మొగతలు వగ రత్నాశమ సలము రాముడు ఉండగా హరి ఓం నారాయణ నమస్తే గురుబ్రహ్మ విష్ణాయ నమః. గాలి బాబు ఆరిపోయిందా? గాలి మన పని బోర్డు పని ఎవరితో వచ్చేసేది కూడా తలుపు ఏట్రా ఎక్కడికి వచ్చావు? ఆవిడని పట్టుకుని కన్నానికి తీసుకుని వచ్చాను. కన్నూరింటికా? మీ ఆవిడ పేరేంటి? మీ ఆవిడ మీ పేరేంటి? నీ పేరేంటి? రాజాపు రవి నా పేరు. మా ఆవిడ పేరు రాజాపు లక్ష్మి. రాజాపు సరోజని ఇంట్లో అడుగు పెట్టాను. నువ్వమ్మా నేనేనా చెప్పాలి తెలుగులో. అలాగే మీ పేరు చెప్పాలా, మీ ఆయన పేరు చెప్పాలా? రాజాపుని భారతిని మా ఆయన రవితోటి మా అత్తవారింటికి అడుగు పెట్టిన. రాజా భారతిని మా ఆయన రవితో మా అత్తారింటికి అడిగడ్డాను. వెరీ గుడ్. 5 10 లేవు అక్కడ. ఇంకొక దైవం ఉంది అక్కడ. వేలే ఏంటది? అక్కడ పెడితే అక్క ఉంది అక్కడ. ఇద్దరము ఒక్క కాదు. ఇవాళ లాస్ట్ విరాజు తర్వాత మనకు అసలు తెలివితేటలు ఏంటి 10 ఎంతది? 600 400 లేట్ వద్దు మాకు. మనిషికి 1000. మనిషికి 1000. తక్కువ 5 సంవత్సరాలు తాకు 10 సంవత్సరాలు దేక బాబా దేక ముక్కలు దేక. రేపు నేను మాకు పెళ్ళి మమ్మల్ని మేము లేము ఇంట్లో తాళం వేస్తున్నాం. మా అత్తారింట్లో ఉంటాడు. అలాగే లెక్కట్టకూడదు, కట్టతో వేసేయాలి. అలాగే వేసేయాలి. అక్క ఎందండి అక్క మీకన్నా మాకేటని అన్ని రికార్డ్ అవుతున్నాయి. అమ్మ ఇవి చూడు డబ్బులు అన్ని పంపుకున్నాను. అన్ని డబ్బులే మరేంటి చూసావా? అవి చూడరా అన్ని పంపుకున్నాడు. ఎంత? 1000. అలాగన్నా ఓకే. అలా 1000 వేయకూడదు. రూపాయి అగిస్తే 1000 చిల్లర రూపాయి లేదు కానీ 10 రూపాయలు అంటే త్యాగం చేస్తారు. 10 రూపాయలు అయితే త్యాగం చేస్తారు. వెరీ గుడ్. 1010. నుంచండి ఫోటో తీస్తాను. 1010 అక్క 2010 ఇచ్చిన అక్క అందమా చెప్పాలి. నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా. ఓకే రండి పెట్టండి. గుడికాలు పెట్టండి. గుడికాలు ఇద్దరు ఒకసారి కొడుకోలు పెట్టండి. అలాగే ఉండండి. అలాగే ఉండండి. ఒకసారి వీడియోలో ఒక ఫోటో తీయండి. ఒక ఫోటో తీసి మొహం కనబడుతుంది. నేను వచ్చేస్తాను.
ఉండి దీపం మీద పెట్టిస్తాను. వచ్చేయండి. దీపం పెట్టామమ్మా. ఇగో లేదు ఆలు పెట్టాలి. వాళ్ళు పెడతారు ఆలు పెట్టాలి. వాళ్ళు పెడతారు. నీళ్ళమ్మకి వేస్తారు. దీపం పెట్టాక వేస్తారు. ఇది ప్రమిద ఎప్పుడు ఇయ్యమ్మా, మట్టి ప్రమిద ఉంది. అయితే ఆ కవర్, ఆ మరొక కవర్ ఏది దాంట్లో ఆగులు పెట్టానండి. అన్నీ ఉన్నాయి. బాగుంటుంది. పెట్టిన పై చేసింది కట్ చేయండి. బస్ ఎక్కి వచ్చి తాత ఇక్కడ మాట్లాడి అవును మరి అమ్మకి బాగోలేదు కదా. అంటే ఆ క్షణం తోడుంటే బాగుంటుంది. మళ్ళీ ఏమైనా అయిందనుకో మళ్ళీ అప్పుడు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఉండలేక వెళ్ళాక ఆ మాట కరెక్టేనమ్మా. అవి అవి దిక్కు పెట్టిద్దు మనం పళ్ళు మీద రాజు ఇవి జోబులు పెట్టినాను తర్వాత ఈ 1000 రూపాయలు 900. పళ్ళు మీద పెట్టాను. బావా అమ్మ వచ్చాడు పెళ్ళికి. పెళ్ళికి వచ్చాడు పెళ్ళిగా శ్రీనివాసు స్పెషల్ కారు. అంటున్నారు మాకు. స్పెషల్ కారు ఎత్తనే వస్తా ఉన్నాం అప్పుడు. కారు మీద వెళ్ళారు. మరి ఆంధ్రపేట బస్సు అన్నాడు. బస్సు 4 కార్లు. దేవుడు చెప్పించాడు. నిజమే. ఎదురు పెట్టేసారు. బస్సు అంతే అన్నట్టు. మొత్తం 90 మంది. కాదు ఆ ఊళ్ళో పెట్టారా? వద్దులే పెట్టమని చెప్పింది అమ్మ. అయిపోతుంది బావని వెళ్ళగా నువ్వు దక్కు బావ ఇక్కడ దీపం పెట్టాము. ఇవి మీ ఇంటి దేవుడికి, అవి మీ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్తాయి అవి. దేవుడికి దీపం వెలిగించి అది సంవత్సరాల దేవుడిగా మీ అంతే మరి వెళ్ళమ్మ. చేపట్టుకో. బయటికి చేయి పట్టాడు. ఒత్తి తీసాను కొంచెం బయటికి పొల్లుతున్నా వేసాను పెద్ద అభివృద్ధి గుర్తు కొంచెం ముందుకు తొయ్యు. పర్లేదు సరిపోయింది. నువ్వు చేయి పెట్టావు దానికి. అత్యంతలు ముందు ఎల్లమ్మకి వేస్తా అన్ని దేవుళ్ళకి. మరి అతను మా నా అమ్మమ్మకి అలా దేవుళ్ళు అయిపోతాయి. దేవుడికి అయిపోయిన తర్వాత అగ్రతులు పెట్టి అగ్రతులు దీనికి పెద్ద దోపు కన్నాలు లేవా? దాని ఉన్నాయి తీసేయాలి. తీసా బాగు చెప్తాను. తీసా అది తీసి పెట్టా. ఒకటి పెట్టా. ఇది కొంచెం ముందుకు తోయాలి. పొల్లుతుంది. అది చేయి జిడ్డు అయిపోతుంది. ఆ పొల్లుతుంది. ముందుకు తోస్తే చెప్తావా? ముందుకు తోయి బయటికి. సరిపోయింది అనుష్క కాలుతుంది. దక్షిణ తల్లి అందులో అక్కడ వేసుకుంటాను. అన్నం పెట్టుకుని కిందకి వేస్తారా? ఎల్లమ్మకి పేర్లు ఎత్తాయి. చల్లగా మాకు కాపాడమ్మా, మన పైసలు కనబడాలా అవి మాటలు. మీ ఇంటి దేవుడు ఎల్లమ్మకి వేయండి. అక్కడ వేయండి. బొంగుని వేయండి. బొంగుని వేసి మీ ఇంటి దేవుడు ఎల్లమ్మ దండం పెట్టు. ఇంక ఇటుపక్క అటుపక్క వేయించాలమ్మా. ముందు తూర్పుకి తూర్పుకి ఆ తర్వాత దక్షిణకి దండం పెట్టాలి. ఇటు ఉత్తర దిక్కు వేయండి. ఉత్తర దిక్కు అక్కడ అలాగే నిలబడాలి. తిరగకూడదు. అలాగే ఉండాలి. అటుపక్క అటుపక్క వెనక్కి వెయ్యాలి. ఎలాగేసి అడిగేస్తాను.
భూదేవికి వెయ్యి. బుద్ధి వేసి దండం పెట్టు. అమ్మ నువ్వు రామ్మవారికి వెయ్యి. అనుకున్నాను ఆకాశమ్మకి ఆకాశం అందరు దేవుళ్ళు మాకు ఏ తప్పు మాకు తెలిసి లేక ఏ తప్పు అమ్మవారికి చేసినా అది అమ్మవారితోనే అమ్మవారికి వేసేయండి రవి. అప్పన్న తల్లి కదా ఎగరేయండి సింహాచలం వెళ్ళారులే ఎక్కడ వేయండి రవి ఇద్దరు అప్పన్నమ్మ మరి ఇక్కడ దేవత కదరా వెళ్ళారు ఆ రోజు అమ్మలు దండం పెట్టుకోండి. కాంచమయ్య అన్నపూర్ణమ్మ దేవి మరి ఇంకేయమ్మ కిల్లమ్మకి 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 అందరూ కాకాలి అలాగే వేసేయండి. కిల్లమ్మ తల్లి మనసులో ఆ పేరు నడిపించుకోండి. సరే కాంచమయ్య అమ్ముకురండి అక్కడ వేసేసి తప్పులు ఒప్పులు అయితే చెల్లించుకోండి మనసులో అయిపోయింది కదమ్మా. అమ్మ ఇంకేటి లేవు కదా దేవతలు పెద్దలు పేరనుకో అమ్మమ్మకి అవి వేస్తారు అక్కడ వేసేసి అన్ని మాకు తెలియక ఏ తప్పున్నా మమ్మించి చక్కగా చూడండి అనుకుని చక్కగా మీ మనసులో కోరి నేను ఇచ్చేసుకుంటాను. చుట్టాలు అందరికి దాన్ని పెట్టేసి బాగున్నమ్మా వాళ్ళకి పెడతాను. ఆ మామిడి పళ్ళు ఇక్కడ దొరకదు కదా అమ్మ పెట్టమని చెప్పి. అవును మనకు చెప్పు ఇంత కొని తెల్లవారు వచ్చాయి మట్టిలో వచ్చేస్తాను. అవును నాకు చెప్పావు ఫోన్ చేసి చెప్పావు. ఇక్కడ కరెంట్ వెళ్ళిపోయింది. కరెంట్ వెళ్ళిపోయింది ఏమన్నది అటుపడుతుంది మానకాన్ని అమ్మమ్మ నాన్న రండి ఇక్కడికి. ప్లేట్ అమ్మమ్మ పువ్వులు ఉన్నాయి ఏడుతు మరి మా కోళ్ళ కోసం వెళ్తాం. అవును మన దగ్గర ఉన్నాయి ఏంటి ఇన్ని పువ్వులు ఉన్నాయి అలా కనకపురాలు ఉన్నాయి కదా ఎంత అంటే మా పెద్ద అమ్మ మీ అత్త అక్క అది బావగారు నాకు చిన్నప్పుడు సంతానం లేదని తెచ్చి పెంచుకుంటాను. అందుకే నేను అందరికీ అమ్మ అని తెలుస్తాను. ఇక మా అమ్మమ్మ ఆవిడ మా అమ్మమ్మ మా అందరి మీద ఇక అప్పుడు మా అమ్మాయి ఉన్నప్పుడు హాస్పిటల్ వైజాగ్ ఉన్నప్పుడు ముప్పయ్యా తప్పని తాగను ఉండు తప్పలేదు అనుకుందా తప్పని తాగను మళ్ళీ వేస్తాను తర్వాత ఉప్పు మళ్ళీ తాగలేరా ఎవరు అడ్డుపోయినట్టే ఎవరు పట్టిన గాబరీ తినేస్తారు తాగమంటే తర్వాత అన్నం ఇస్తాను ఉండే బిర్యానీ తినేసాడు అది ఆకలి నేనే ఎరుగుతాను అవును ఎరిగిన లేదు ఈ గిన్నె కూడా ఇస్తాడు మూర్చవాడుకి మేము తిన్నప్పుడు నీకు దక్కింది అది మేము తింటా నువ్వు తిన్నావు నేను తినలేదండి బిర్యానీ. రుచి వచ్చాడా అక్కడికి పెళ్ళికి అక్కడికి అది లేదండి మళ్ళీ గింజ నీళ్ళు కొద్దిగా గింజ నీళ్ళు లేదండి కొద్దిగా రవిగా మా ఆయనకి నేను మరీ చేయలేదు రవి ఇది దాకా ఉంది నేను వీడియో అంత బాగా పెడతాను పెద్ద బాగుంది రాజుకో ఇక బాగా పాస్ నెయ్యి ఎవరు తింటారు ఇది పాయసం పెట్టి అన్నం ఇచ్చి జై శ్రీరామ్. అమ్మ పప్పు గంట లేదు అక్కడ పప్పులు ఉంది కూరలో ఉంది అన్నిట్లో ఉన్నాయి. అవునమ్మా ఎంత అన్నం ఎవరు తింటారమ్మా ఎంత వండిస్తాను అమ్మా నీళ్ళు కూడా పెట్టే మొదటి రోజు తిన తిండి లేదు. మీ అత్తరిలేనమ్మా మా ఇల్లు అప్పుడు ఇల్లు అవుతాను అప్పుడు తుఫాన్ దెబ్బ వచ్చింది కదా ఇది అందుకే కొట్టిస్తాను కొట్టి అవుతుంది. ఈ పెళ్లి నుండే మా ఇల్లు దగ్గర ఆఫీసాను మరి గట్టితో అయిపోతాను వస్తుందని బాబా బాబా చెప్పు తినమ్మా పైసలు ఫోన్ చేశాడు ఒక్క 10 నిమిషాలు అవి తింటాను నీకు ఫోన్ చేసి ఇస్తాను. మొన్న 8,000 కూడా ఆనందపడే కదా. ఇంకేంటి నువ్వు అన్నవరా నాకు 500 ఇచ్చానని యాసలు ఎత్తి మరి ఇంకడి ఇక్కడ కడుపు నుంచి తినండి రాత్రి ఇప్పుడు కూడా అమ్మా నువ్వు వడ్డించుకురా. అమ్మా
అమ్మకి అమ్మారా రా 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 మర్యాద రా ఇటు ఇటు తప్పలు ఎగిరిపోతాయి నీకు రా ఇంకా అమ్ముకోండి రాలేక నింటాను నువ్వు తినే నోరు మూసుకొని నింటాను జామ అమ్మ సాయి అమ్మల పద్ధతి ప్రకారం అయితే అన్నీ చేసేసి మళ్ళీ ఆ వాళ్ళకైతే భోజనం అన్నీ పెట్టేసి మళ్ళీ మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. మీకు వీడియో నచ్చితే లైక్